భోగాపురం ఎయిర్పోర్ట్ ఇవాళ ప్రపంచానికి కనెక్టివిటీని ఉత్తరాంధ్రకు తీసుకువస్తే 2014-19లో భోగాపురం ఎయిర్పోర్ట్ కోసం ముఖ్యమంత్రి గారు చేసినటువంటి కృషి, ఆ రోజు పనులు ప్రారంభిస్తే 5 సంవత్సరాలు నత్తనడకగా చేసి అసలు అక్కడ ఎటువంటి అభివృద్ధి చేయకుండా ఇవాళ 95% వర్క్ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చేశాం. ఈ సంవత్సరాల కాలం మొన్ననే 4వ తారీఖు ఫస్ట్ ఫ్లైట్ ల్యాండ్ అయింది. మొన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడారు? విశాఖపట్నంలోనే ఈగలు తోలుకుంటుంటే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అవసరమా అన్నాడు. అక్కడ రైతులను రెచ్చగొట్టే విధంగా నాగళ్ళ పెట్టి దున్నండి అన్నాడు. ఎర్ర బస్సులు అన్నాడు. ఎర్ర బస్సులకి ఇక్కడ దిక్కు లేదన్నాడు. ఇవాళ ఫ్లైట్ ల్యాండ్ అవ్వగానే ఆ క్రెడిట్ మాదంటా అన్నారు. ఎందుకంటే సిగ్గుచేటి ఇంకోటి ఉంటుంది. ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి ఆలోచనలో శంషాబాద్ ఎయిర్పోర్ట్, ఆనాడు రాజశేఖర రెడ్డి గారు అవసరమా ఎయిర్పోర్ట్ అన్నారు. ఇన్ని వేల ఎకరాలు అవసరమా అని మాట్లాడారు. ఇవాళ హైదరాబాద్ రూపాన్నే మార్చింది. ఔటర్ రింగ్ రోడ్ కానీ శంషాబాద్ ఎయిర్పోర్ట్ కానీ. ఇవాళ అలాంటి ఉత్తరాంధ్రకి అభివృద్ధి చేయడానికి కార్యక్రమాలు చేస్తుంటే అడుగడుగున అడ్డం పడి ఇప్పుడు నీతి కవులు మాట్లాడుతున్నారు. సోకాళ్ళు వైఎస్ఆర్ పార్టీ నాయకులందరూ చెప్తా ఉన్నారు. ఇవాళ కూడా పనికిమాని భాష మాట్లాడుతూ ఉన్నారు. లోకేష్ గారి గురించి మాట్లాడుతున్నారు రోజు. ఇంకా మీరు మారరు, మీ బ్రతుకులు మారవు, మీ విధానాలు మారవు. రాష్ట్రం కోసం నిరంతరం కష్టపడుతూ రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతరం పాటుపడుతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తారు. పనికిరాని దద్దమ్మలు ఏం చేశారు ఈ రాష్ట్రానికి? 5 సంవత్సరాలు కేసులు పెట్టించి అరెస్టులు చేయించి ఇదే రాజమండ్రిలో మమ్మల్ని అందరినీ కూడా ఇదే జైల్లో పెట్టించారు. ఇవాళ ప్రజలు చీకొట్టి మిమ్మల్ని తరిమేసిన విషం చిమ్మే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. లా అండ్ ఆర్డర్ లేదండి. ఇవాళ లా అండ్ ఆర్డర్ ఈ రాష్ట్రంలో ఆడబిడ్డలు కూడా స్వేచ్ఛగా తిరగలుగుతున్నటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది. పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడతారు, లోకేష్ గారి గురించి మాట్లాడతారు, ఒక ఆడబిడ్డగా ఉన్నటువంటి హోమ్ మినిస్టర్ గారి మీద మాట్లాడతారు. ఇంత నీచమైనటువంటి రాజకీయాలు జగన్మోహన్ రెడ్డి ప్రోత్సహిస్తూ ఉన్నారు. అవన్నీ సాగవు. ఎట్టి పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్ర అభివృద్ధి చేయటం, ఈ రాష్ట్రాన్ని భారతదేశంలో నెంబర్ 1గా నిలబెట్టడం ఈ కూటమి ప్రభుత్వ లక్ష్యం. కేంద్రం సపోర్ట్తో, ముఖ్యమంత్రి గారి యొక్క పరిపాలన దక్షతతో ఇవాళ పవన్ కళ్యాణ్ గారు కానీ లోకేష్ గారు చేస్తున్నటువంటి స్ఫూర్తిని అభినందించాల్సిపోయి నిందిస్తూ ఉన్నారు. ఇలాంటి పద్ధతిని మానుకోవాలని చెప్పి తెలియజేస్తాను.